మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దర్శి నియోజకవర్గ ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీమతి కృష్ణవేణి మంగళవారం మనదర్శి వార్తలు ప్రతినిధితో వివరాలు తెలియజేశారు. ఎన్నికల అధికారి మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రంలో మొత్తం 283 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 283 పోలింగ్ కేంద్రాలు కూడా 5 మండలాల పరిధిలో ఉన్నాయి. దొనకొండ, కురిచేడు, ముళ్ళమూరు, తాళ్ళూరు మరియు దర్శి మండలాలు. ఈ 5 మండలాలకు సంబంధించి మొత్తం 35 సెక్టర్లు ఏర్పాటు చేసాం. 283 పోలింగ్ కేంద్రాలకి 35 సెక్టర్లు కూడా సెక్టర్ అధికారులు నియమించడం జరిగింది. ఇప్పటికే వాళ్ళు 2 విడతలుగా పోలింగ్ కేంద్రాలన్నీ కూడా సందర్శించి ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు ఉన్నాయా లేదా అని కూడా రిపోర్ట్ అది ఇవ్వడం జరిగింది. అలాగే ఓటర్లందరూ కూడా చక్కగా సౌకర్యవంతమైనటువంటి వాతావరణంలో ఓటు వేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేయడం కోసం నియోజకవర్గంలో 5 టీములని మండలానికి ఒక టీం చొప్పున మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఎంసీసీ టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎంసీసీ టీమ్స్ మొన్న ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి రంగంలోకి దిగి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఆ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడైతే ఉల్లంఘన జరుగుతుందో దానికి సంబంధించినవన్నీ కూడా తీసేసి ఏ పార్టీ జెండాలు కానీ, బ్యానర్లు కానీ, ఫ్లెక్సీలు కానీ ఇట్లాంటివి ఏమీ కూడా లేకుండా అవన్నీ తొలగించడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా వాళ్ళు నివేదిక ఇస్తున్నారు. దానికి అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారి గారికి కూడా మేము నివేదికలు సమర్పిస్తూ ఉన్నాం. ఇంకా అవే కాకుండా వీడియో సర్వేలెన్స్ టీమ్స్, అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అంటే 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. కురిచేడు మండలంలో, ముళ్ళమూరు మండలంలో, అట్లాగే దొనకొండ మండలంలో కూడా 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెక్ పోస్టులో అది కూడా 24 గంటలు గట్టి నిఘా ఏర్పాటు చేసి పోలీసు వారు అలాగే మా సిబ్బంది కూడా ఒక టీమ్గా ఉండి అక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పోలింగ్ పర్సనల్కి సంబంధించి కూడా మరియు అన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశాము. ఓటు వేసే రోజు దివ్యాంగులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో మేము వికలాంగులము అనేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళు ఓటు వేయడానికి తగు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అవి కూడా మేము అన్ని కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. అన్ని టీమ్స్ కూడా రంగంలో ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మేము ప్రభుత్వ ఉద్యోగులందరం కూడా ఎన్నికల కమిషన్ వారి నియంత్రణలో ఉండి మన విధులను నిర్వర్తిస్తున్నాము.